హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మిలాదున్ నబీ పబ్లిక్ హాలిడే, దేశమంతా హాలిడే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈరోజు హాలిడే. అయితే కొన్ని స్కూల్స్ అండ్ కాలేజెస్ మాత్రం హాలిడే ఇవ్వలేదు. శ్రీ చైతన్య, నారాయణ, రెజొనెన్స్ కొన్ని బ్రాంచెస్కి, హైదరాబాద్లో కొన్ని బ్రాంచెస్కి హాలిడే ఇవ్వలేదని చెప్పేసి స్టూడెంట్స్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇక డిస్ట్రిక్ట్స్లో కూడా ఇదే పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్, ఖమ్మం జిల్లా చూసినట్లయితే ఖమ్మంలో శ్రీ చైతన్య, రెజొనెన్స్, కృష్ణవేణి వీళ్ళకి కూడా హాలిడే లేదు, ఈరోజు వర్కింగ్ డే. అలాగే సత్తుపల్లిలోని కాలేజీలు కూడా ఈరోజు పనిచేస్తున్నాయి, వాళ్ళు కూడా హాలిడే ఇవ్వలేదు. ఈ ఫెస్టివల్ అనే కాదు, ఈ పండగ అనే కాదు, తెలంగాణ స్టేట్ ఫెస్టివల్ అయిన బోనాలు పండుగ కూడా వీళ్ళు హాలిడే ఇవ్వలేదు. ఇక కృష్ణాష్టమి, మొహర్రము, బక్రీద్, గుడ్ ఫ్రైడే ఇలాంటి వాటికి కూడా వీళ్ళు హాలిడే ఇవ్వరు. ఇక దసరా హాలిడేస్ కూడా ఇస్తారో లేదో కూడా అది కూడా డౌట్ఫుల్గానే ఉంది. మొత్తం మీద ఖమ్మం డిఐఓ ఆయనకి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ లిఫ్ట్ చేయరు, మెసేజ్లు పెడితే చూస్తారు కానీ ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. చాలామంది డిఐఓలు, ఈ ఆర్ఐఓలు ఏంటంటే వీళ్ళకి కాలేజీల నుంచి లంచాలు ముడుతూ ఉంటాయి కాబట్టి వీళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు కామ్గా ఉంటారనమాట. చాలా కాలేజీలకి పర్మిషన్ ఉండదు. కొన్ని అంటే ఇవి జనరల్గా పాన్ షాపులకి, బార్ షాపులకి, వైన్ షాపులకి దగ్గరలో ఉంటాయి. ఇక కొన్ని కాలేజీలు అయితే బఫర్ జోన్లో ఉన్న కాలేజీలు కూడా ఉన్నాయి. వాటిని ఎప్పుడు కూల్చేస్తారో కూడా తెలియదు. సో మొత్తం మీద ఇలాంటి వాటికి కారణం ఏంటంటే లంచగొండి ఆఫీసర్లే. సో ఇలాంటి లంచగొండి, కరప్ట్, చేతగాని ఆఫీసర్లని మనం ఈ జనరేషన్ జెడ్ కాలంలో కూడా భరించాల్సిన అవసరం ఉందా? అసలు ఇలాంటి వాళ్ళని హుస్సేన్ సాగర్లో ముందు తోసేయాలి మనం. సో ఈ చేవదచ్చిన చేతకాని ఈ ఆఫీసర్లని మనం ఇక ఏమాత్రం భరించకూడదు. డెఫినెట్గా మేము వెన్స్డే నాడు ఇంటర్మీడియట్ బోర్డుకి వెళ్తున్నాము, కంప్లైంట్ చేస్తాము, మీడియాకు కూడా వెళ్తాము, వీళ్ళ మీద కంప్లైంట్ చేస్తాము. ఇలాంటి కరప్ట్ ఆఫీసర్ల భరతం పడతాము. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ వెరీ సూన్. టిల్ దెన్ టేక్ కేర్. బై బాయ్. జై హింద్.